ఆ క్యారెక్టర్స్ తయారు చేయడం అంటే నిజమైన రైటింగ్. క్యారెక్టర్స్ని తయారు చేస్తే అవే కథలు రాసుకుంటాయి. క్యారెక్టర్స్ని తయారు చేయడం అలసిపోతాం. 4 క్యారెక్టర్లు పెట్టుకుందాం అండి చాలా. అనవసరంగా బడ్జెట్ సార్, అనవసరంగా వాళ్ళందరినీ అకామిడేట్ చేయాలి. లెంగ్త్ పెరిగిపోతుంది. ఇన్ని క్యారెక్టర్లు పెడితే లెంగ్త్ పెరిగిపోతుంది. లెంగ్త్ పెరిగితే బడ్జెట్ పెరిగిపోతుంది. బడ్జెట్ పెరిగిపోతే రకరకాల ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ సొల్లు రీజన్స్. క్యారెక్టర్లు తయారు చేయలేక బద్ధకానికి పెట్టుకునే రీజన్స్. పూరి జగన్నాథ్ గారి దగ్గర ఒక షీట్ ఉంది, క్యారెక్టర్ షీట్. హీరో పేరు, అతని ఊరు, అతని ఆహారపు అలవాట్లు, అతను వేసుకునే బట్టల స్టైలు, అతనికి తెలిసిన భాషలు, అతను రైట్ హ్యాండెడా లెఫ్ట్ హ్యాండెడా, తండ్రితో అతని రిలేషను, తల్లితో అతను ఇన్ని చేస్తే క్యారెక్టర్ పుట్టదా? ఖచ్చితంగా పుడుతుంది. సీను వైట్ల గారు, గోపీమోహన్, కోన వెంకట కాంబినేషన్లో ఎన్ని క్యారెక్టర్లు ఉంటాయి సినిమాలో. ఆర్జీవి ఈజ్ ఏ మాస్టర్ ఇన్ క్రియేటింగ్ క్యారెక్టర్స్. ఆయన కథలు పెద్ద గొప్ప కథలేం కాదు, క్యారెక్టర్స్ తయారు. నానాజీ, భవానీ, సత్య, కంపెనీ, సర్కార్, మీకు మాత్రమే లెజెండ్ కదా ఇప్పటికీ. అసలు ఎందుకు క్యారెక్టర్స్ తయారు చేస్తాడంటే ఆయన మనుషులను చదువుకున్నాడు. సో ఆదిత్యధార కూడా చాలామంది రీసెర్చ్, చదువుకోవడం అంటే రీసెర్చ్ చేయి. నువ్వేమి పుట్టుతుంటేనే నువ్వు వేదవ్యాసంలో పుట్టాం కదా, రీసెర్చ్ చేయాలి. అందుకని అలసిపోకూడదండి. అవి మనకు చేయడానికి బద్ధకం. వీఆర్ లేజీ, వీఆర్ గివింగ్ అప్, వీఆర్ డ్రైన్డ్ బికాస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ప్రెషర్. మన మీద టైం కూడా పడుతుంటుంది. ఎంతకాలం టైం పడుతుంది. ప్రొడ్యూసర్ ఏంటంటే స్టార్ట్ చేయరా అంటాడు, హీరో ఏమైనా స్టార్ట్ చేయవా అంటాడు, ఫైనాన్షియల్ స్టార్ట్ చేయించండి సార్ సినిమా అంటారు. చుట్టుపక్కల నా బొట్టోడు వచ్చి నీ బొట్టోడు వచ్చి ఏం బ్రదర్ ఎప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తుంటే నిమ్మకం. అవన్నీ తట్టుకుని రాయాలి. స్టోరీ ఈజ్ అబౌట్ జర్నీ ఆఫ్ సర్టన్ క్యారెక్టర్స్. అంతే. హౌ మెనీ ఎవర్ క్యారెక్టర్స్ యూ మేక్ ఫార్మ్స్ ద బెస్ట్ స్టోరీ. అబ్సల్యూట్లీ.